అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ శ్యామ్‌కుమార్. వెల్కమ్ టు బ్యాక్‌లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. చాలామంది ట్రిపుల్ ఐటీకి సంబంధించి సెలెక్టెడ్ లిస్ట్ ఆల్రెడీ మనకి ఇచ్చిన డేట్ ప్రకారంగా నిన్న అంటే 5వ తేదీన ఇవ్వాలి కదా సార్! కానీ ఇంకా ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి చాలామంది మెసేజ్‌లు అలాగే కాల్స్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10థ్ క్లాస్ రీవెరిఫికేషన్ లేదా రీకౌంటింగ్ విషయంలో కొంచెం డిస్టర్బెన్స్ అనేది రావడం జరిగింది. ఇంచుమించుగా 6,00,000 పైబడి 10వ తరగతి విద్యార్థులు ఎగ్జామినేషన్ రాస్తే, అందులో అనూహ్యంగా 64,000 పైచీలకు మంది ఈ రీవెరిఫికేషన్ కానీ, లేదా రీకౌంటింగ్ కానీ అప్లై చేస్తే, అందులోని మళ్ళీ 11,000 మందికి వాళ్ళ మార్కులనేవి చేంజ్ అవ్వడం జరిగింది. సో, అందులోనూ అంటే చాలామంది ఇంకా అప్లై చేద్దామంటే ఏం పెరగవులే అని చెప్పేసి చాలామంది కొన్ని వేల మంది ఉండిపోయారు. కానీ ఎక్కువ మందే అప్లై చేశారు ఈ సంవత్సరం. 64,000 మంది. అందులోని 11,000 మందికి వాళ్ళ మార్కులనేవి చేంజ్ అవ్వడం నిజంగా చాలా ఆలోచించదగ్గ విషయం ఇది. సో, ఎవరికైతే మళ్ళీ ఈ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌లో మళ్ళీ మార్కులు పెరిగాయో వాళ్ళని ఉద్దేశించుకొని మళ్ళీ ట్రిపుల్ ఐటీ, ఆర్‌జేఈకేటీ వాళ్ళు మళ్ళీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏంటంటే ఎవరికైతే మార్క్స్ పెరిగాయో సో, వాళ్ళని ఉద్దేశించుకొని మీరు మళ్ళీ అప్లై చేయండి. ఓకే. మీరు ఆల్రెడీ అప్లై చేసుండొచ్చు. అప్లై చేయకుండా ఉండిపోవచ్చు. మీ మార్కులు సరిపోక. కానీ ఇప్పుడు రీవెరిఫికేషన్‌లో, రీకౌంటింగ్‌లో మీ మార్క్స్ పెరిగాయి కదా కొంతమందికి. ఇంచుమించుగా 11,000 మందికి. ఆ 11,000 మందిలో ఎవరైతే ఈ ట్రిపుల్ ఐటీ వస్తదని అనుకుంటున్నారో, మీరు అప్లై చేసుకోవడానికి మరి కాస్త సమయం ఇస్తున్నాం అని చెప్పేసి, మళ్ళీ వాళ్ళు నోటిఫికేషన్‌ని మార్చి కొంచెం మళ్ళీ కొత్తగా రిలీజ్ చేయడం జరిగిందనమాట. అందులో ఈ జూన్ 10వ తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే ఈ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌లో మార్క్స్ పెరిగాయో మీరందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకోండి. నేను గతంలో చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒక ట్రిపుల్ ఐటీ అప్లికేషన్ మనం ఎన్ని సార్లైనా అప్లై చేసుకోవచ్చు. కానీ చివరిసారిగా మనం అప్లై చేసినటువంటి అప్లికేషన్ మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అయితే ఇక్కడ చేస్తున్న చాలా మంది తప్పిదం ఏంటంటే, అప్లై చేయడం అంటే మళ్ళీ రెండోసారి కూడా మనీ కట్టేస్తున్నారు. అలా కాదు. మనం ఒకసారి మనీ కట్టగా మనకొక క్యాండిడేట్ ఐడీ వస్తది కదా! ఆ క్యాండిడేట్ ఐడీతోనే మీరు ఎన్ని సార్లైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి జూన్ 10వ తేదీ వరకు కూడా మీకు సమయం ఉంది. ఎవరికైతే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌లో మార్క్స్ పెరిగాయో మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి అప్లై చేయండి. ఓకేనా? సో, మీకేదైతే మార్క్స్ పెరిగాయో ఆ మార్క్ షీట్ మీరు అప్లోడ్ చేస్తూ మళ్ళొకసారి మీరు ఆ అప్లికేషన్ అంతా కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఓకేనా? సో, అలా ఎవరికైతే మార్క్స్ పెరిగాయో వాళ్ళ కోసం కొంచెం డేట్‌ని ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. యాక్చువల్‌గా మే 20వ తేదీనే అయిపోయింది. ట్రిపుల్ ఐటీకి అప్లై చేసుకునే తేదీ. కానీ కొంచెం ఈ డిస్టర్బెన్స్ రావడం వల్ల మళ్ళీ ఈ డేట్‌ని కొత్త నోటిఫికేషన్ ఏసి 10వ తారీఖు వరకు కూడా అప్లై చేసుకునే సమయాన్ని పెంచి రిజల్ట్స్ డేట్‌ని మాత్రం అంటే సెలెక్టెడ్ లిస్ట్‌ని మాత్రం జూన్ 20వ తేదీన రిలీజ్ చేస్తారు. ఓకేనా? జూన్ 20వ తేదీన రిలీజ్ చేయడం జరుగుతది. జూన్ 20వ తేదీన సెలెక్టెడ్ లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ కౌన్సెలింగ్ డేట్స్ రిలీజ్ చేస్తారనమాట. ఓకేనా? ఇది ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి అప్డేట్. అయితే ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే గనక ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి. కానీ ఇప్పుడు వాళ్ళు నీట్‌గా అంటే వాళ్ళ తప్పేముంది? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి విద్యా వ్యవస్థ తప్పో, ఉపాధ్యాయులు తప్పో, ఎవరి తప్పో తెలీదు. 3 ఫేజులను దాటుకొని మనకి వాల్యుయేషన్ జరుగుతది. అయినప్పుడు కూడా తప్పిదం జరిగింది అంటే మరి అటు మనం ప్రభుత్వాన్ని నిందించాలా? ఇటు ఉపాధ్యాయుల్ని నిందించాలా? అనేది మీకే వదిలేస్తున్నాను. ఓకే. ఆ నిర్ణయం మీదే. మీరే ఆలోచించండి ఎవరు తప్పనేది. ఆహ్, ఏదేమైనప్పుడు కూడా చాలా దారుణమైన మిస్టేక్ జరిగింది. బాగా రాసే విద్యార్థులకేమో తక్కువ మార్కులు. బాగా చదవని విద్యార్థులకేమో ఎక్కువ మార్కులు. ఓకే. ఇలా కరెక్షన్ అనేది అసలు దీంట్లో అస్సలు సప్రమాణత లేదు. బాగా జరగలేదు. అందుకనే 11,000 మందికి మార్కులు చేంజ్ అయ్యాయంటే అర్థం అక్కడే తెలుస్తుంది కదా! ఎలా జరిగే వాల్యుయేషన్ అనేది. సో, ఏదేమైనప్పుడు కూడా పిల్లలు మాత్రం నష్టపోయారు. ప్రభుత్వం నష్టపోలేదు. ఉపాధ్యాయులు నష్టపోలేదు గానీ ఆహ్, పిల్లలు మాత్రం నష్టపోయారు. సో, మరి ఎందువల్ల ఈ తప్పిదం జరిగింది? ప్రభుత్వం సరిగా చొరవ తీసుకోలేదా? లేదంటే ఉపాధ్యాయులే నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనేది అది మనమైతే ఊహించలేము. ఏదైనప్పుడు కూడా మిస్టేక్ జరిగింది. విద్యార్థులు నష్టపోయారు. ఇది ఎండ్ లైన్ అన్నమాట. రిజల్ట్స్ అనేవి ఈ పాటికి వచ్చేసుంటే ట్రిపుల్ ఐటీ వచ్చినోళ్ళు ట్రిపుల్ ఐటీకి వెళ్ళిపోను. ట్రిపుల్ ఐటీ రాని వాళ్ళు మాత్రం కాలేజెస్‌కి వెళ్ళిపోను. కానీ ఇప్పుడు ట్రిపుల్ ఐటీకి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియేట్ కాలేజ్‌కి ఎవరు జాయిన్ అవ్వలేదు. ఎందుకు జాయిన్ అవ్వలేదు? జాయిన్ అవ్వాలంటే ఎంతో కొంత అడ్మిషన్ ఫీజ్ కట్టాలి. ఒకవేళ మళ్ళీ ట్రిపుల్ ఐటీ వచ్చేస్తే అడ్మిషన్ ఫీజ్ వేస్ట్ కదా! మా ఫ్యామిలీస్ అంతా బేర్ చేయలేరు కదా! డబ్బులెందుకు వేస్ట్ చేయడం అనే ఉద్దేశ్యంతో ఎవరు జాయిన్ అవ్వలేదు.
ట్రిపుల్ ఐటీ మీద ఆధారపడిన వాళ్ళు కొంతమంది పాలిటెక్నిక్ అది కూడా లేట్ అయింది. మరి ఎందువల్ల నాకు తెలీదు. పాలిటెక్నిక్ కూడా లేట్ అయింది. సో, ఇప్పుడు ఈ పాలిటెక్నికా, ట్రిపుల్ ఐటీయా, ఇంటర్మీడియేటా ఈ మూడింటిలో కొట్టుమిట్టాడుతున్నారండి చాలా మంది పిల్లలు. మామూలుగా కాదు. మామూలుగా ఇబ్బంది ఫేస్ చేయట్లేదు. సో, ఇప్పుడు ట్రిపుల్ ఐటీ వచ్చేస్తదని వెయిట్ చేస్తాడు. 20వ తారీఖు వరకు వెయిట్ చేస్తాడు. 20 అంటే ఇంకా నాకు తెలిసి ఆ కౌన్సెలింగ్‌లన్నీ జరగబోటికి జూన్ అయిపోద్ది. అప్పటికి ట్రిపుల్ ఐటీ రాలేదు. మళ్ళీ ఇంటర్మీడియేట్ పోయి జాయిన్ అవ్వాలి. ఇంటర్మీడియేట్ జాయిన్ అవ్వాలి అనంటే గనక వాళ్ళు ఎక్కువ ఫీజ్ తీసుకుంటారు. మళ్ళీ అప్పుడు కొత్తగా జాయిన్ అవ్వాలంటే ఎక్కువ ఫీజ్ తీసుకుంటారు. పైగా నెల రోజులు సిలబస్ అనేది ఎగిరిపోద్ది. ఆల్రెడీ ఇంటర్మీడియేట్ కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి. సో, ఏదైనా పిల్లలకి చాలా బర్డెన్‌గా తయారయ్యే ఆహ్, అవకాశం ఉందిది. ఇష్యూ ఏదైతే ఉందో. సో, ఎలాగైనా ఇబ్బందే. ఒకవేళ ట్రిపుల్ ఐటీ వస్తే ఎంత లేట్ అయినా పర్వాలేదు. వచ్చే నెలలో ఇచ్చుకొని, ఆగస్ట్‌లో ఇచ్చుకొని ఖచ్చితంగా 100% వస్తదనుకుంటే నో ప్రాబ్లమ్. కానీ కొంతమంది ఇలా అటు ఇటు అంటే 50 ఛాన్స్ ఉన్న పిల్లలు కూడా చాలా మంది అప్లై చేశారు ట్రిపుల్ ఐటీకి. సో, వాళ్ళకి కూడా వస్తదన్న చిన్న ఆశ ఉంటది. సో, అది ఇప్పుడొచ్చేస్తే ఒకవేళ ఈరోజు సెలెక్టెడ్ లిస్ట్ వస్తే ఒకవేళ రాలేదంటే వెంటనే ఇంటర్మీడియేట్ జాయిన్ అయిపోండి చాలా మంది పిల్లలు. సేమ్ పాలిటెక్నిక్ కూడా ఇదే ప్రాబ్లమ్. కానీ అంతకంతకు లేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి కారణాలేంటో మనకు తెలీదు. సాంకేతిక కారణాలు మనకు తెలియవు. కానీ ప్రాబ్లమ్ అయితే ఖచ్చితంగా ఫేస్ చేస్తున్నారు పిల్లలు. అంటే మీ అందరికి ఎవరైతే ఈ డైలమాలో ఉన్నారో, ఇలాంటి ఇబ్బంది పడుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ అందరికి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఏదో ఒక ఇంటర్మీడియేట్ ఖచ్చితంగా 110% ట్రిపుల్ ఐటీ వచ్చేస్తదనుకుంటే ఎక్కడ జాయిన్ అవ్వద్దు. ఆ తగ్గ మార్కులు, ఆ కాన్ఫిడెన్స్ మీకుంటే ఎక్కడ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ట్రిపుల్ ఐటీ వచ్చేంత వరకు కూడా మీరు వేచి ఉండండి. పాలిటెక్నిక్ వోళ్ళు కూడా. ఓకేనా? లేదు మనకు వచ్చే ఛాన్స్ 50, 50 అని అనుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మీరు ఏ కాలేజ్‌లో ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఆ కాలేజ్‌లో యాజమాన్యంతో మాట్లాడుకొని ఎంతో కొంత అడ్మిషన్ ఫీజ్ కట్టి జాయిన్ అవ్వండి. సార్ మా పరిస్థితి ఇది. ట్రిపుల్ ఐటీ వస్తే వెళ్ళిపోతాం. సో, ఈ కొంచెం అడ్మిషన్ ఫీజ్ తీసుకొని మమ్మల్ని జాయిన్ చేసుకోండి అని చెప్పేసి జాయిన్ అవ్వండి. ఒకవేళ ట్రిపుల్ ఐటీ రాని పక్షంలో మేము మీ కాలేజ్‌లోనే కంటిన్యూ అయిపోతాం. ఫుల్ ఫీజ్ కడతామని చెప్పేసి మాట్లాడుకోండి. అలా మాట్లాడుకొని ఎంతో కొంత అడ్మిషన్ ఫీజ్ కట్టి మీరు జాయిన్ అవ్వండి. కాలేజ్ కూడా వెళ్ళిపోండి. ఓకేనా? ఆల్రెడీ కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి. కాబట్టి సిలబస్ కూడా స్టార్ట్ చేసేస్తారు. లేట్ చేయరు. కాబట్టి మీరు కూడా కాలేజ్‌కెళ్ళిపోయి ఆ సబ్జెక్ట్ చదువుకోండి. ఈ ట్రిపుల్ ఐటీ రిజల్ట్స్, కౌన్సెలింగ్స్ వస్తాయి కదా! వాటికి వెళ్ళండి. వచ్చాయనుకోండి వెల్ అండ్ గుడ్. కళ్ళు మూసుకొని మీరు జాయిన్ అయిన ఇంటర్మీడియేట్ కాలేజ్‌కి స్వస్తి పలికి ట్రిపుల్ ఐటీ కాలేజ్‌కి వెళ్ళిపోండి. రాలేదనుకోండి యాస్ యూజువల్‌గా మీరు కాలేజ్‌లో జాయిన్ అయ్యి రోజు వెళ్తున్నారు కాబట్టి ఇంకా ట్రిపుల్ ఐటీ గురించి మర్చిపోయి ఈ కాలేజ్‌లో కంటిన్యూ అయిపోండి. అర్థమైందా? పాలిటెక్నిక్ కూడా. అది కూడా లేట్ అవుతుంది. సో, 110% వచ్చేస్తది పాలిటెక్నిక్ సీట్ ఎక్కడో చోట చదువుతాను. ఎక్కడొచ్చినా నేను చదువుతాను అంటే గనక వెయిట్ చేయండి. నో ప్రాబ్లమ్. ఓయ్ బాబోయ్! నాకు పాలిటెక్నిక్ రాకపోతే ఇంటర్మీడియేట్ చదువుకోవాలి. నాకు అదే దిక్కు అంటే గనక ఎక్కడో చోట జాయిన్ అవ్వండి. ఓకేనా? ఖాళీగా మాత్రం ఉండిపోవద్దు. ఓకే. ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్ కూడా ఇలాంటి సందర్భంలో పిల్లలకి పూర్తి అవగాహన తెలీదు. వాళ్ళకి కూడా ఏం చేయాలో తెలీదు. ఆహ్, తల్లిదండ్రులు కూడా చేసే మిస్టేక్ ఏంటంటే మీ ఇష్టం చదివేది మీరు కదా! అని చెప్పేసి వాళ్ళ మీద ఫుల్ బర్డెన్ వదిలేస్తా ఉంటారు. సో, వాళ్ళ ఇష్టం అనుకుంటే మనల్ని ఎందుకు అడుగుతారు పెద్దవాళ్ళని? కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళకి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడంలో కొంచెం సహకారం అందించాలి. ఏది బెస్టో ఏంటనేది వాళ్ళకి కొంచెం మనకి ఐడియా ఇవ్వాలి. మన ఆహ్, ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మన ఆలోచన కూడా వాళ్ళకి తోడు చేస్తే ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటారు. దాన్ని బట్టి ముందుకు వెళ్తారు ఎడ్యుకేషన్ విషయంలో. ఓకేనా? ఆహ్, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి పిల్లలపై ఎటువంటి ఒత్తిడి తీసుకురావద్దు. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా సాధిస్తారు. దానికి మీరు తోడ్పాటు అందించండి అంతే. అంతకు మించి ఎక్కువ ప్రెషర్ మాత్రం పిల్లలకి ఇవ్వద్దు. ఓకేనా? అలా ప్రెషర్ ఇవ్వట్లేదని చెప్పేసి పిల్లలు మళ్ళీ ఆడేసుకోవద్దు. ఓకేనా? మీ లైఫ్ మీది. మీ లైఫ్‌ని మీరే రూల్ చేసుకోవాలి. కాబట్టి కష్టపడి చదువుకోండి. నేను చెప్పిన విషయాలన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జూన్ 20వ తేదీన మనకి ట్రిపుల్ ఐటీ ఫైనల్ రిజల్ట్ వస్తది. సో, ఆ రోజున మీరు సెలెక్ట్ అయ్యారా? లేదా? అనేది తెలుస్తది. కాబట్టి అప్పటి వరకు 110% మాకు వస్తదనుకునే వాళ్ళు మాత్రం ఎక్కడ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. బాబోయ్! మాకు 50, 50 సార్ వస్తే రావచ్చు లేకపోతే లేదు అని అనుకునే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఎక్కడో చోట కాలేజు యాజమాన్యంతో మాట్లాడుకొని తక్కువ అడ్మిషన్ ఫీస్‌తో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇది ట్రిపుల్ ఐటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం మన బ్యాక్‌లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇక్కడ వరకు ఈ వీడియోని మీరు చూసారంటే ఖచ్చితంగా అది మీకు ఉపయోగపడుతుందనే కదా! కాబట్టి ఒక లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా షేర్ చేయండి. ఓకేనా? 10థ్ క్లాస్ ఇంటర్మీడియేట్ వీడియోస్ ఇంకా స్టార్ట్ చేయట్లేదేంటి సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్‌లో. సో, డోంట్ వర్రీ. బ్యాక్‌లాగ్స్ బాబాయ్ ఉన్నంత వరకు మీకేం ప్రాబ్లమ్ ఉండదు. ఓకేనా? నేను ఖచ్చితంగా అతి త్వరలో స్టార్ట్ చేయబోతున్నాను వీడియోస్. సో, మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా? అయితే నాకిక్కడ చిన్న డౌట్ ఏంటంటే మరి ఇంటర్మీడియేట్ వాళ్ళు కాలేజ్‌కి వెళ్ళిపోతున్నారు గదా!
సో మీ కాలేజీలో టీచ్ చేస్తారు అవన్నీ కూడా. మళ్ళీ నేను ఇక్కడ చెప్పాలా అనేది నాకు డౌట్ వచ్చింది. సో ఖచ్చితంగా చెప్పండి సార్ మీరు కూడా అంటే నేను ట్రై చేస్తాను చెప్పడానికి. లేదు సార్ మా ఇంటర్మీడియేట్‌లో మాకు అంత టైం ఉండదు. సో కాలేజీలో చెప్పింది సరిపోద్ది అని అంటే గనక మన ఛానెల్‌లో లెసన్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఆపేస్తాను ఇంటర్మీడియేట్. ఇంపార్టెంట్ వైస్ ఏమైనా ఉంటే పెడతాను. ఓకేనా? సో మీ సజెషన్ ఏంటనేది కూడా ఇంటర్మీడియేట్ వాళ్ళు నాకివ్వండి. ఖచ్చితంగా మీ నిర్ణయాన్ని బట్టి నేను ఛానెల్‌ని ముందుకు తీసుకువెళ్తాను. ఓకేనా? థాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ.